హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు అనగా 13వ తేదీ ఆగస్టు 2024న కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇద్దరు సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు, అన్న రేట్ ఇలాగే ఉంటుందా, 20 రోజుల తర్వాత కర్నూలుకి వస్తాయి. ఇంకొక బ్రదర్ కామెంట్ చేశారు, హలో అన్న ఉల్లిగడ్డల రేటు పెరుగుతుందా లేదా అనేసి. సో రెండు క్వశ్చన్ కూడా ఒకటే. ప్రస్తుతం ఉన్నటువంటి ఆనియన్ ధర ఇంకా పెరుగుతుందా లేదా తగ్గుతుందా, ఇలాగే ఉంటుందా అనేసి అడుగుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే బ్రదర్, గత వారంతో పోలిస్తే ఈ వారము కొంత మేల్ అనే చెప్పాలి. అంటే కొంచెం పెరిగింది కర్నూలు మార్కెట్లో. గత వారంలో 2500 నుంచి 3000 వరకు వెళ్ళినటువంటి ఉల్లి ధర నిన్న సోమవారం రోజు మార్కెట్లో 3500 దాకా ఒక క్వింటం వెళ్ళింది. సో ఇంకా పెరుగుతుందా అని అంటే పెరగదనే చెప్తాను. ఎందుకంటే నేను డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కదా, మీరు కూడా చూస్తూనే ఉంటారు. తెలంగాణతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్లో, అది కూడా కర్నూలు మార్కెట్లో అయితే ధరలు కొంచెం తక్కువగానే ఉంటాయి. దానికి కారణం క్వాలిటీ అనే నేను అనుకుంటున్నాను. సో మీరు 20 రోజుల తర్వాత ఆనియన్స్ అమ్మాలి అని అనుకుంటే ఆ రోజు వరకు మన వీడియోస్ని అయితే డైలీ చూస్తుండండి. ఒకవేళ పెరిగితే నేను చెప్తాను, మీకే తెలుస్తుంది అప్పుడు. ఒకవేళ అప్పటికి 20 డేస్ తర్వాత కూడా కర్నూలు మార్కెట్లో 3000 లేదా 2800 ఇలాగే ధరలు నమోదవుతున్నాయి అని అంటే ఇంకొక మీకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి పత్తికొండ మార్కెట్. పత్తికొండ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి 4500 నుంచి 5000 దాకా వెళ్తుంది. 20 రోజుల తర్వాత కర్నూలు మార్కెట్కి నేను ఆనియన్స్ తీసుకొని వస్తాననేసి మీరు కామెంట్ చేశారు కాబట్టి నాకు తెలిసినంత వరకు మీరు కర్నూలు డిస్ట్రిక్ట్ సరౌండింగ్లోనే ఉంటారు. సో ఇదే కర్నూలు డిస్ట్రిక్ట్లోనే ఉంటుంది పత్తికొండ మార్కెట్ కూడా. సో పత్తికొండ మార్కెట్లో మీరు వెళ్ళే ముందు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే ఈ ధరలు అనేటివి ఎప్పుడు ఒకేలా అయితే ఉండవు. బట్ కర్నూలుతో పోలిస్తే పత్తికొండలో అయితే చాలా బెటర్ అని అయితే చెప్పగలను నేనైతే. అక్కడ దిగుమతులు కూడా చాలా తక్కువ ఉంటాయి. అంటే డైలీ కూడా ఒక 8 క్వింటాలు 10 క్వింటాలు మాత్రమే అక్కడ దిగుమతి అవుతూ ఉంటుంది. సో అందుకని ధరలు మేబీ ఎక్కువగా ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ కూడా అక్కడ బాగుందేమో, అందుకనే 5000 దాకా వెళ్తుంది. ఎందుకంటే కర్నూలుకి పత్తికొండకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అలాంటిది కర్నూలులో అంత తక్కువ ధర ఏంటి, పత్తికొండలో అంత ఎక్కువ ఉంది అని అంటే దానికి కారణము ఒకటి, పత్తికొండలో దిగుమతి తక్కువ ఉండడము, అలాగే క్వాలిటీ కొంత బాగుండడము. సో మీరు ఒకవేళ కర్నూలుకి తీసుకెళ్ళబోయే ముందు ఒక్కసారి పత్తికొండ మార్కెట్ గురించి కూడా కనుక్కొని పత్తికొండకు తీసుకెళ్తే బెటర్. ఎందుకంటే మీరు ఈ ఏరియాలోనే ఉన్నారు కాబట్టి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగ మొత్తం 845 క్వింటాలు దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 2800, మధ్య ధర 5186, గరిష్ట ధర 7154. పూల విత్తనాలు మరియు ఆముదాలు ఈరోజు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు. వాము మొత్తం 78 క్వింటాలు దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 1688, మధ్య ధర 14188, గరిష్ట ధర 16299. మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు. కందులు మొత్తం 4 క్వింటాలు దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 9269, మధ్య ధర 9269, గరిష్ట ధర 9309. శనగలు, ఉల్లిగడ్డలు మరియు ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు. కొర్రలు మొత్తం 11 క్వింటాలు దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 2519, మధ్య ధర 3319, గరిష్ట ధర 3319. మినుములు మరియు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు. ఇలాగే రోజువారీ కర్నూలు వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.